ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అలాగే వీడియోస్ కూడా లైక్స్ అయితే ఇవ్వండి. సో దానివల్ల ఇంకా వీడియోస్ ముందుకెళ్తాయి. మీరు ఇచ్చే లైక్స్ అనేవి నాకు మంచిగా ఎంకరేజింగ్లా ఉంటాయి. ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా చేస్తాను. సో ఈ వీడియో ఏంటంటే మా రిటర్న్ జర్నీ డే 2 ఇన్ శ్రీశైలం. అలాగే ఈరోజు శివయ్య దర్శనం కూడా ఉందన్నమాట. అతి శీఘ్ర దర్శనం చాలా బాగా జరిగింది. సో ఇవన్నీ కూడా ఎలా జరిగింది మా డే అనేది కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇక్కడ మేమున్న బిల్డింగ్ దగ్గర ఇక్కడ గార్డెనింగ్ చాలా బాగుందండి. మంచి కలర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్. ఇంకా మనం ఓపిక ఉండి టైం ఉండి ఫొటోస్ అవి తీసుకోవాలంటే మంచిగా తీసుకోవచ్చు అనమాట. మాకైతే ఇంకా హడావిడి అనమాట. ఇంకా రోజు తొందరగానే బయలుదేరిపోవాలి ఇంకా అని చెప్పి రిటర్న్ జర్నీ మేము ఆల్మోస్ట్ ఇంకా 6-7 అవర్స్ అయితే రిటర్న్ కూడా చేయాలి కదా. ముందైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా స్వామివారి దర్శనానికి లైన్లోకి అయితే వెళ్తామన్నమాట. ఇంకా రష్ అయితే ఉన్నారు, హాలిడేస్ కదా, కానీ దర్శనాలు అయితే 2 రోజులు కూడా తొందరగానే జరిగిపోయాయి. అంత వెయిటింగ్ అయితే ఏం జరగలేదన్నమాట. ఇంకా వీళ్ళు పిల్లోస్తో రగులతో అన్నీ వేసేసుకొని కారులో ప్రిపేర్డ్ అయిపోయారనమాట. ఇంకా మేము టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ ఒక దగ్గరే మేము 3 days తిన్న ఫుడ్ అయితే ఒక దగ్గరే తిన్నాము. చాలా బాగుంది, హైజీన్గా ఉంది. కానీ కాస్ట్లు అయితే చాలా ఎక్కువ అండి. ఎంత కాస్ట్లు పెంచేస్తున్నారంటే ఈ టెంపుల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఫుడ్ కానీ ఇంకేదైనా సరే చాలా కాస్ట్లీ ఉంటున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బొట్లు పెట్టించుకున్నాము. చాలా బాగున్నాయి కదా, నాకు చాలా ఇష్టం అక్కడ టెంపుల్లో పెట్టే బొట్లు పెట్టించుకోవడం. మరలా చెప్పులు లేకుండా లోపలికి కాదు. ఇప్పుడు ఇక్కడ వెలిగించేసుకో ఫాస్ట్గా వెళ్ళి. కాలిపోతున్నాయా? ఫాస్ట్గా వెలిగించేసి వచ్చాయి అంతే, ఇంకా ఏం చేస్తాం. కాలు కాలుతున్నాయి పాపం. నేను వెలిగించినా పట్టుకో. పెట్టి కావాలి. సో మీరు ఇప్పుడు చూసారు కదా, అక్కడ దీపాలు పెట్టుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అక్కడ 365 ఒత్తులు ఉంటాయి కదా, అవి అమ్ముతున్నారనమాట. అక్కడ ప్లేస్ ఎలా ఉందంటే ఒక వేడివేడి పెనం మీద నుంచుంటే ఎట్లుంటుంది అలా ఉందండి ప్లేసు. ఆ చుట్టుపక్కల అంతా ఫుల్ ఎండ ఉంది. అలాగే అక్కడ దీపాలు పెట్టే ప్లేస్ కావడంతో కాళ్ళు తీసి అస్సలు వెలిగించలేకపోతున్నాము. నేనైతే పరుగులో వెనక్కి ముందుకి చాలా ట్రై చేశాను. అసలు ఒక్క మినిట్ కూడా ఉండలేకపోతున్నాం అనమాట. కాలిపోతున్నాయి. ఇంకొంచెం సేపు ఉన్నామంటే ఇంక ఇట్లా బొబ్బలు వచ్చేయడము, తొక్క వచ్చేయడము ఏదో ఒకటి అవుతుంది అనమాట. అంత వేడిగా ఉంది. ఇంకా అలా ట్రై చేశాను, నా వల్ల అవ్వలేదు. ఇంక మా హస్బెండ్ వెలిగించారనమాట. అలా లేడీస్ అందరూ అలానే అటు ఇటు పరిగెడుతూ పక్కకి వెళ్తూ ముందుకెళ్తూ ఇంకేదో ఒకలాగా దీపం అయితే వెలిగిస్తున్నారు. అంత వేడి ఉందనమాట. తర్వాత ఇంకా లైన్లోకి వెళ్ళిపోయి మా దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అతి శీఘ్ర దర్శనం చేసుకున్నాము. అతి శీఘ్ర దర్శనం ఏంటంటే స్వామివారి దగ్గరికి పంపిస్తారనమాట కొంచెం లోపలికి. తర్వాత అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది. దర్శనాలన్నీ చక్కగా అయిపోయినాయి అనమాట. చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా ఏ టెంపుల్కి వెళ్ళినా సరే మనకి ఈ షాప్స్ అన్నీ ఉంటాయి కదా, ఇక్కడైతే చాలా ఎక్కువ ఉన్నాయండి. మొత్తం ఇవన్నీ కూడా చాలా పెద్ద లైన్ ఉందన్నమాట. ఆ లైన్ అంతా కూడా కవర్ చేశాను. సో మీకు కూడా బాగా నచ్చుద్ది. తర్వాత దా ముందురా. ఇక్కడ మా పిల్లల యాక్టింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట ఈ బొమ్మల షాప్ చూసి. దా వెళ్ళి పెట్టారు అక్కర్లేదురా. ఏం కావాలి? బైనాకులర్స్ ఎందుకు? నిజమా అవి?
ఇంకా వీళ్ళ టార్చర్ మాకు అలా స్టార్ట్ అయిందండి. ముందుకు రాగానే కొంచెం బొమ్మల షాప్ కనిపించింది. వాడి ఎక్స్‌ప్రెషన్ చూస్తున్నాను నేను. వాడి ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ మార్చేస్తాడు. షాప్ చూడంగానే కళలాగా చూడండి 'చంద్రముఖి' సినిమాలో జ్యోతిక నగలు చూడగానే ఎట్లా అయిపోద్ది ఫేస్ అలాంటి కలర్స్ అన్నీ వస్తాయన్నమాట. ముందు నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఆ బొమ్మల షాప్ వస్తుందనేసరికి ఓహ్! అని ఇలా పెట్టేశాడు ఫేసు. నవ్వొచ్చింది ఫుల్‌గా. ఇంక అక్కడి నుంచి వాడి టార్చర్ ఉంటది. ఆ బొమ్మల షాప్ చూడగానే ఏదవుతదో నాకు తెలీదు గానీ, ఒక గజిని, ఒక అపరిచితుడు అందరూ బయటకొచ్చేస్తారనమాట వీళ్ళకి. ఇంటి దగ్గర ఎంత చెప్పి తీసుకొచ్చినా గూడా ఇంక అంతే. వాళ్ళని ఇంక మార్చలేము. అక్కడి నుంచి టార్చర్ వాళ్ళ డ్యాడీకి స్టార్ట్ అవుద్ది. అది కొను, ఇది కొను, ఇది కొను, అది కొను అనుకుంటూ. ఇంకేదో ఒకటి కొనాలనమాట. సరే ఇంకా లాస్ట్ వరకు చూసి ఏదో ఒకటి కొనేసైతే తీసుకొస్తాము. ఏ టెంపుల్‌కెళ్ళినా సరే, ఎక్కడికెళ్ళినా ఇంకా ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ అయిపోద్ది. ఈరోజు ఇప్పుడు ఒక ప్లేస్‌కెళ్ళి నెక్స్ట్ డే ఇంకొక ప్లేస్‌కెళ్ళామనుకోండి, అక్కడ ఏమన్నా బొమ్మలు చూస్తే ఇంక అంతే. ఇంక ఉన్నది మర్చిపోతాడనమాట. అలాగా వాడి కలర్స్ అన్నీ బయటకొస్తాయి. మొన్న తిరుపతి దగ్గర కూడా అలాగే అయింది. అక్కడ బొమ్మలు కొన్నాము. తర్వాత జపాలికెళ్తే అక్కడ కూడా షాప్స్ పెడతారు గదా! మళ్ళీ అక్కడ కూడా అలాగే స్టార్ట్ చేశాడనమాట. ఇక్కడ నేనైతే బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను. మనం ఎక్కడికన్నా టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు ఇట్లా బ్యాంగిల్స్ కొనుక్కుంటే మంచిది అని విన్నాననమాట. అందుకని ఇంకా ఎక్కువేం కొనుక్కోను. నేను బ్యాంగిల్స్ ఒకటైతే తీసుకుంటాననమాట. డాడీ డాడీ ఇది లేకపోతే అందుకే పండు అంటే పండు ఇస్ మై డాడీ బూబూ మై డాడ్ టాయ్ మై డాడ్ టాయ్ ఇంకా నా వెనకాలే తిరుగుతున్నారనమాట. షాప్స్ అన్నీ కూడా చూసుకుంటూ వచ్చాము. చాలా ఎక్కువ షాప్స్ ఉన్నాయండి. పెద్ద లైన్ ఉంది. 1 కిలోమీటర్ లైనే ఉందనిపించింది. నేను మా దేవుడి గదిలోకి ఫోటోస్ కావాలని చూస్తున్నాననమాట. సో, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్‌లో కొనుక్కుందామని కొన్ని ర్యాక్స్ అయితే ఖాళీగా పెట్టుకున్నాను. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఫోటో అయితే పాతదుండేది తీసేశాను. ఇక్కడైతే కొత్తది కొనుక్కున్నాను. చాలా అనిపించింది. ఇంక అన్ని ఫోటోస్ అన్నీ చూసి మళ్ళీ సైజు కూడా ఆ ర్యాక్‌కి సరిపడా సైజు కూడా ఉండాలి కదా! ఇంకా అవి చూసి తీసుకున్నాను. Where are we going? లెట్ హర్ కమ్. ఇంకా అలా వీళ్ళకి నాతో ఎక్కడికెళ్ళినా బోరింగ్ అనమాట. నేను అన్నీ చూసుకుంటూ వస్తాను. వీళ్ళకైతే నేను వచ్చే వరకు వెయిట్ జేయాలి. వాళ్ళకి కావాల్సిన బొమ్మలు ఒకటే కదా! ఇంకా మనకంటే బ్యాంగిల్స్ అవి ఇవి ఇంట్లోకి కావాల్సినవి అన్నీ చూసుకుంటూ వస్తాము. సో, వాళ్ళకి బోరింగ్‌గా అనిపిస్తుంది. అప్పటికే చాలా అంటే చాలా ఎండుందండి. ఇంకా నేనైతే కొన్ని విగ్రహాలు కూడా ఎప్పటినుంచో తీసుకోవాలి దేవుడి గదిలోకి అని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వచ్చినప్పుడు మనం టెంపుల్స్‌కి ఇక్కడైతే అనిపిస్తది కదా! సో, అందుకని ఇక్కడ నేను సుబ్రహ్మణ్య స్వామిది చిన్న విగ్రహం తీసుకున్నాను అలాగే. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకొక షాప్‌లో కూడా వినాయకుడిది, లక్ష్మీదేవిది కూడా విగ్రహాలు తీసుకున్నాను. దేవుడు రూమ్‌లోకి పెట్టుకోవడానికనమాట. ఇంకా ఒకటైతే షాప్ చేసుకున్నాను. ఒక బ్యాంగిల్ సెట్ అంతే అనమాట. ఇంకా నాకు ఇంకొక షిరిడీ వెళ్తే సాయిబాబా ఫోటో కూడా తీసుకోవాలి అని అనుకుంటున్నాననమాట. అలా ఎక్కడ ప్లేస్‌కెళ్తే అక్కడి నుంచి తెచ్చుకోవాలి ఫోటోలని చెప్పి ర్యాక్స్ అయితే ఖాళీగా పెట్టుకున్నాననమాట. ఇంకొక్కటే అన్నీ ఫిల్ అయిపోయినాయి. ఇంకొకటైతే ఉంది. అది ఇంకా నేను షిరిడీ వెళ్ళినప్పుడు సాయిబాబా ఫోటో అయితే తెచ్చుకుంటాను. ఇంకా మళ్ళీ ఇక్కడ బొమ్మల దగ్గర స్టార్ట్ చేశాడు.
ఎక్కడికి వెళ్తే అక్కడనమాట వాడికి సాటిస్ఫాక్షన్ ఉండదు. అక్కడి నుంచి ప్లేస్ నుంచి తీసుకొచ్చే వరకు ఒక కోల్డ్ వార్‌లా జరుగుద్దనమాట మా హస్బెండ్‌కి, వాడికి. సో, వాడిని ఇంక ఇగ్నోర్ చేసేసి మనం తొందరగా వెళ్ళిపోతూ ఉండాలి. లేదంటే ఇంకా మనకి టార్చరే ఉంటదనమాట. సో, ఇలాంటి బ్యాగ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి, బ్యాంగిల్స్. కానీ ఇలా టెంపుల్స్ దగ్గర ఉన్న షాప్స్‌లో ఏంటంటే ప్రైస్ కూడా చాలా ఎక్కువే ఉంటాయి. ఇంకా మనం కొనుక్కోవాలి ఇంకా బయటికెళ్ళినప్పుడు అని చెప్పి చాలామంది కొనుక్కుంటారు. అలాగే ఇవి కూడా ఇక్కడ మనకి ఈ శివుడు కూడా మనకి కార్‌లో పెట్టుకోవడానికి బావుంటదని చెప్పి ఇక్కడ కూడా ఇదొకటి తీసుకున్నారనమాట. చాలా చాలా క్యూట్‌గా ఉన్నాయి ఈ బొమ్మలన్నీ కూడా. అసలు ఈ షాప్స్‌లో చూస్తే మనకి ఏది వదలబుద్ధి కాదు. అన్నీ కొనుక్కోవాలనిపిస్తది. కానీ అన్నీ కొనుక్కోలేం గదా! ఇంకా అలా మా షాపింగ్ అయితే అవుతుందనమాట. ఈరోజే మాకు రిటర్న్ కూడా ఉంది. ముందుగానే అన్నీ ప్యాక్ చేసేసుకొని మేము పెట్టేసుకున్నాము. ఇంకా జస్ట్ రూమ్‌కెళ్ళి మళ్ళీ డ్రెస్సులయితే చేంజ్ చేసేసుకుంటామనమాట. ఉందా? ఈ షాప్‌లో కూడా చాలా బావున్నాయి. అసలు ఈ షాప్ అంతా కూడా ఏదో ఒక గోల్డ్ కలర్‌లో చాలా బాగా కనిపిస్తుంది. ఇంకలా మా షాపింగ్ అంతా అయిపోయిందనమాట. నేను దేవుడు ఫోటోలు తీసుకున్నాను. దేవుడు గదిలోకి చిన్న చిన్న విగ్రహాలు తీసుకున్నాను. తర్వాత ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోవాలి. మనకెక్కడికెళ్ళినా ఇది చాలా హెల్ప్‌ఫుల్ అయిందనమాట. ఈ వాటర్ టిన్ అనేది. కూలింగ్ కూడా అలానే ఉంటుంది. మనకి అక్కడ రూమ్ దగ్గర బిల్డింగ్‌లో మంచిగా కూలింగ్ వాటర్ అయితే దొరికేదనమాట. ప్యూరిఫైర్ వాటరు చాలా బావుండేది. ఇంక అందరూ కూడా ఆటోల్లో వెళ్ళేవాళ్ళు వాళ్ళందరూ వేడికి అక్కడ ఆగి పట్టుకొని తాగుతున్నారు. చాలా మంచి పని అనిపించిందనమాట. ప్యూరిఫైర్ వాటర్ కూడా చాలా స్వీట్‌గా ఉన్నాయి వాటరు. సో, సమ్మర్‌లో ఇంక ఇలాంటివి చేయడం వల్ల చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. మేమైతే ఇంక మళ్ళీ రూమ్‌కి వెళ్ళి ఆ డ్రెస్‌తో మేము ఇప్పుడు 6, 7 అవర్స్ జర్నీ చేయాలి కదా! ఇంక చేయలేమని చెప్పి డ్రెస్సులు మార్చుకొని రిటర్న్ అయితే జర్నీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మన శివయ్యకి కూడా మళ్ళీ థాంక్స్ చెప్పేసుకొని, ఇంత మంచి దర్శనం మనకు ఆయన ఇచ్చినప్పుడు మనం ఎంతో కృతజ్ఞతగా ఉండాలి. సో, థాంక్స్ చెప్పేసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యామనమాట. ఇంకా రిటర్న్ ఏంటంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు సాక్షి గణపతి దగ్గర ఆగాము. ఇంకా మార్నింగ్ ముందు రోజు వెళ్ళేదానికన్నా రిటర్న్‌లో చాలా ఇంకా ట్రాఫిక్ పెరిగిపోతుంది. రోజు రోజుకి ట్రాఫిక్ పెరుగుతుంది గానీ తగ్గదనమాట. ఇంకా తగ్గే ప్లేసెస్ కూడా కాదు ఇవి గానీ, తిరుపతి గానీ.
మనం ఇంకా కానీ దర్శనాలు అయితే హ్యాపీగా జరిగాయి. 2 చోట్ల కూడా చాలా సాటిస్ఫాక్షన్‌గా అనిపించింది. ఇంకా చూసారు కదా! రోడ్డు కూడా చిన్నది కానీ చాలా వెహికల్స్ మేము ముందుకొచ్చేసి పార్కింగ్ లేదు. చాలా ముందుకొచ్చి అక్కడ పార్క్ చేసుకొని ఇంక టెంపుల్‌లోకైతే వెళ్తున్నాము. మళ్ళీ ఒకసారి స్వామి దర్శనం చేసుకుందామని. గుడిలో దర్శనం కూడా చాలా జరిగిందండి. ఇంకా మన ట్రిప్ ఇక్కడితో ఇంకా కంప్లీట్ అయిపోయింది. మేము ఎక్కడికెళ్ళినా మర్చిపోలేని మెమరీ ఏదైనా ఉందంటే ఈ మ్యాంగోస్ అనమాట. తిరుపతి మెట్లెక్కే దారిలో కూడా దారి పొడుగున ఇవి తిన్నట్టా వచ్చామనమాట. దానివల్ల డిహైడ్రేషన్ అవ్వట్లేదనమాట. కొంచెం దాహం అది తగ్గినట్టు అట్లా అనిపిస్తుంది. మ్యాంగోలు ఉప్పు కారం వేసిస్తున్నారు. చాలా టేస్టీగా ఉంది. నేను తింటూ వీళ్ళకి కూడా అలవాటు చేశాననమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు కూడా తినడం స్టార్ట్ చేశారు. లేదంటే ముందు పిల్లలు తినేవాళ్ళు కాదు. ఇంకా దర్శనం చేసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఒక మంచి వ్యూ పాయింట్ అయితే కనిపించిందండి. ఇక్కడ ఆగి కాసేపు కొంచెం సేపు అలా వీడియోస్ తీసుకున్నాము. కూల్ డ్రింక్స్ అవి తాగేసి ఒక 10 మినిట్స్ ఎక్కువ కాదు, మళ్ళీ ఎక్కువ వెయిట్ చేసామంటే మనకి రిటర్న్ లేట్ అయిపోద్ది. వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా అలాగా మన శ్రీశైలం, శేషాద్రి కొండలైతే దిగిపోయామండి. చాలా బావుంది. చాలా మంచి సాటిస్ఫాక్షన్, హ్యాపీ మెమరీస్ అనమాట 2 రోజులు కూడా. ఇంక అక్కడి నుంచి మనం వ్యూ పాయింట్ నుంచి అలాగా డ్యామ్‌ని కూడా చూసేసుకొని, ఇంకా బ్రిడ్జ్ దాటేసి ఈ కొండ మీదకైతే వచ్చేస్తున్నాము. చాలా చాలా జరిగిందనమాట. మీకు కూడా వీడియోస్ నచ్చినాయి అనుకుంటున్నా. నచ్చితే మంచిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. వెళ్ళే దారిలో చూసారు కదా ఎన్ని మంకీస్ అయితే వచ్చాయి. చాలా జరిగింది.
ఇంకా అలాగా మా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఆగుతూ దారిలో ఏమన్నా పిల్లలకి ఇప్పించుకుంటూ ఇంకా సాయంత్రానికైతే ఇంటికి వెళ్ళిపోవాలి ఇంకా. సో, అలాగా జరిగిందనమాట మా శ్రీశైలం ట్రిప్ అనమాట. ఇక్కడ దారిలో మళ్ళీ ఆగాము. మేము లంచ్ అయితే ఎక్కడ ఏం చేయలేదు గానీ చిరుతిళ్ళైతే తిన్నాము. లైక్ పిల్లలకి జ్యూస్‌లని, ఐస్ క్రీమ్ అని, లేదంటే చిప్స్ అని ఇలాంటివే తిన్నాము. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసాము. ఎక్కడికెళ్ళినా కూడా అంతే. ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ హెవీగా చేసామంటే లంచ్ కొంచెం స్కిప్ చేసేవాళ్ళం. అంటే టైమింగ్స్ కూడా అలా ఉండేవన్నమాట. హెవీ బ్రేక్‌ఫాస్ట్ చేసేవాళ్ళం. ఇంకా ఆకలేసేది కాదు. సరే ఈవినింగ్ మళ్ళీ తినడం అట్లా అనమాట. 3 పూటలు కంటిన్యూగా అయితే తినేవాళ్ళం కాదండి. అలా అయితే ఇంకా మనకి అరగదనమాట. ఇక్కడ ఆగాం కదా! ఈ షాప్‌లో ఇక్కడ బసెస్ కూడా ఆపుతున్నారు. ఈ ఫలూదా చాలా బాగుంది టేస్ట్. ఇది తీసుకున్నాము. సో, ఇలాంటివి అనమాట జ్యూసెస్, కూల్ డ్రింక్స్ ఇవే ఎక్కువ తిని తాగేవాళ్ళం అనమాట. ఇక్కడేంటంటే ఇలా దారిలో వస్తా ఉంటే ఇంక ఈ ముసలామె మ్యాంగోస్ అమ్ముతుందనమాట. సో, పాపం మనం కొనుక్కుంటే వాళ్ళకి కొంచెం కష్టం తగ్గుద్ది కదా అని అవసరం లేకుండా అలా తీసుకున్నారనమాట. ఇంకెవరికైనా ఇద్దాము అని చెప్పేసి చాలాసేపు ఆమెతో డిస్కషన్ చేసి వాళ్ళంటే చెప్తున్నారు ఆ తోటలన్నీ పాడుకున్నారంట. అప్పుడు దానికొచ్చే మామిడికాయలన్నీ కూడా ఇలా సేల్ చేసుకుంటారనమాట. వాళ్ళందరూ ఫ్రెండ్స్ చాలామంది గ్యాప్‌గా పెట్టుకొని అమ్ముతున్నారు. సో, అక్కడైతే అలా తీసుకొని మధ్యలో కొంచెం సేపు మళ్ళీ బ్రేక్ చేసుకొని ఇంకా వచ్చేసామనమాట. మనం రింగ్ రోడ్ అయితే ఎక్కేసాము. మన హైదరాబాద్ అయితే వచ్చేసాము. జర్నీ అయితే బాగా జరిగింది. ఇంకా ఇంటికి రాగానే కూడా నేను ఇంకా రెస్ట్ ఏం తీసుకోకుండా స్నానం చేసుకొని మళ్ళీ దేవుడి దగ్గర తెచ్చినవన్నీ పెట్టుకొని పూజ చేసేసుకున్నాను అనమాట. పూజ చేసుకుని దండం పెట్టేసుకుంటే ఇంక సాటిస్ఫాక్షన్‌గా ఉంటుంది. దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ సేఫ్‌గా ఇంటికి తీసుకొచ్చినందుకు. తర్వాత పిల్లలు కూడా ఇంకా బయట ఫుడ్సే ఎక్కువ తిన్నారు కదా! వాళ్ళు చెప్పాను కదా! ఇలా లంచ్ కూడా తినలేదు ఆ రోజు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ దర్శనానికి వెళ్ళే ముందు తిన్నారు అంతే. ఇంకా రాంగానే వాళ్ళకి ఇష్టమైన ఆలూ ఫ్రై అలాగే రైస్ కూడా పెట్టాను. ఇంకా టొమాటోస్ ఉంటే టొమాటో కర్రీ కూడా చేశాననమాట. సో, లంచ్ కూడా చేసేసి ఎక్కడెళ్ళినా మనం ఏం తిన్నా కూడా ఇంటికొచ్చి ఆ హోమ్ ఫుడ్ తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. మన టేస్ట్ బడ్స్ కూడా సాటిస్ఫై అవుతాయి కాబట్టి ఇంకా అలా డిన్నర్ చేసేసి ఇంకా రిలాక్స్ అయిపోయాము. నెక్స్ట్ అయితే నాకు స్కూల్ ఓపెన్ అవుతుంది. పిల్లలకైతే ఇంకా 10 డేస్ ఉందన్నమాట. సో, అలాగా మా శ్రీశైలం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, వీడియో నచ్చితే మళ్ళీ ఇంకొకసారి లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.